అసలు మన శరీరంలోనే ఒక వైద్యుడు ఉన్నాడండి. మన శరీరంలోనే వైద్యుడు. అసలు మన శరీరము నిజంగా మనం చూసుకుంటే కనుక ప్రతి దానికి ఒక వార్నింగ్ సైన్ ఇస్తుంది. ప్రతి దానికి ఒక వార్నింగ్, ఒక బెల్ కొట్టినట్టుగా మనకు ఒక సైన్ ఇస్తూ పోతుంది. ప్రతి సమస్య వచ్చే ముందర ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ లావ్ అవుతున్నాము అని అంటే మనకే చేంజెస్ తెలుస్తుంది. నువ్వు దాన్ని నెగ్లెక్ట్ చేశారనుకోండి, అదేం చేస్తుంది, కొన్ని రోజులు పాపం మనకి చెప్తూ పోతుంది, వినలేదనుకోండి దానిపైన అది చేసుకుంటుంది. సో మన శరీరంలో ఉన్నటువంటి వైద్యుణ్ణి మనం లేపేటటువంటిదే ప్రకృతి వైద్యం. సహజ సిద్ధంగా జరిగేటటువంటి అన్ని క్రియలకి, సహజ సిద్ధంగా వచ్చేటటువంటి అన్ని వైద్య చికిత్సలకి కూడా ఉండేటటువంటిది ఏంటి అని అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఒక వైద్యుణ్ణి మేలుకొలపడమే. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు ఈ ఊబకాయమే అని కాదు, ఏ శరీరంలో ఏ డిసీజ్ వచ్చినా కూడా, ఏ రకమైన హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకపోతే కనుక ఆర్థరైటిస్ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే స్కిన్ డిసీజ్ వచ్చినా, ఆస్తమా వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మన శరీరం అనేటటువంటిది ఒక పరిమాణంలో అది ఉంటుందన్నమాట. సో అది కనుక అధిగమించేసింది అనేసనంటే మనకి తప్పకుండా మన శరీరం డిసీజ్డ్ అవుతుంది. డిసీజ్ అంటే అన్ఈజీనెస్ ఇన్ ద బాడీ అన్నమాట.